ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు నీళ్లిస్తే కేటీఆర్ అవి కాళేశ్వరం నీళ్లని అనడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 10 ఏళ్లలో కృష్ణా గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్ నగరానికి తరలించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను తరలించే గొప్ప కార్యక్రమం ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి వాళ్ళే మళ్ళీ మాట్లాడే మాట చూస్తుంటే హాస్యాస్పదంగా కూడా కనిపించేటువంటి సందర్భం. హైదరాబాద్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకుపోయేటువంటి కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తుంటే కాళేశ్వరం కూలిందంటారు కదా, మరి ఈ నీళ్లు కాళేశ్వరం కదా అనే మాట ప్రజలు ఇంకా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్కు తీసుకువెళ్ళే నీళ్లే కానీ ఎంఎండికి వచ్చిన నీళ్లే కానీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినప్పుడు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కూలింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వేడిగడ్డ అన్నారం సుందిల దగ్గర చుక్క నీరు ఆపడం లేదు, ఆపినట్టయితే ఈ బ్యారేజీలు కూలిపోవడానికి దాని తద్వారా కింద 40 గ్రామాలకు ఇబ్బంది, భద్రాచలం దేవాలకు ఇబ్బంది అని చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి మనం నీళ్ళు ఆపుతలేము. పోయినసారి ఆపలేము, ఈసారి కూడా ఆపుతలేము. అక్కడ వేడిగడ్డ దగ్గర అన్నారం సుందర నీరు ఆపుతలేము. ఆపింది ఎక్కడ? ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు దగ్గర. గత రాత్రి కుకట్పల్లి స్పాన్ లేక్ అపార్ట్మెంట్ లో హత్యకు గురైన రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవని కృష్ణారావు పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సహస్ర హత్య కేసు మరవక ముందే స్పాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ హత్య జరిగిందని, ఏసీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలోనే హత్య జరగడం దారుణమని చెప్పారు. జార్ఖండ్ నుండి వచ్చిన నిందితులు 10 రోజుల వ్యవధిలోనే ఇంట్లో పనిచేయడానికి వచ్చి రెక్కి నిర్వహించి హత్య చేశారని చెప్పారు. స్పాన్ లేక్ అపార్ట్మెంట్ లో నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకర విషయం. మరి ఈ నడమ ఈ కుక్కడపల్లిలోనే గత ఒక 20-25 రోజుల లోపల 1 మంత్ లోపలనే ఇటువంటి సంఘటనలు 5-6 జరిగినాయి. మొన్ననే పక్కగా దీనికి ఆనుకొని 300 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీపీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్న పిల్లను కూడా ఏ రకంగా చంపేసేసారు అన్నటువంటిది మనం చూసాం. ఇలా స్పాన్ లేక్ లో ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వాళ్ళు నిన్న 4-5 మధ్యలో వాళ్ళు రావడం 2 గంటలకు లిఫ్ట్ ఎక్కి 9th ఫ్లోర్ రావడం అన్నటువంటిది వాళ్ళు చూపెట్టారు. ఇప్పుడు అంటే 2 నుంచి 5 మధ్య లోపలనే దోసుకోపోయింది కాకుండా వాళ్ళ కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంట లేడీని చంపేసి ఘోరంగా చంపేసి మళ్ళా సేమ్ 5 గంటలకు మళ్ళా పరారైపోయి జార్ఖండ్కి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు. నేను పోలీసు అధికారులు కూడా ముందు చెప్తా ఉన్నాను, లా అండ్ ఆర్డర్ తప్పింది. దొంగలు ఎక్కువైపోతా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతా ఉన్నారన్నటువంటి చూస్తా ఉన్నాం. మీ భయం భక్తి లేకనే జరుగుతుంది.